నమస్కారం. ఎడిటోరియల్ న్యూస్ కు స్వాగతం. ప్రతి రాజకీయ పార్టీలోనూ అధినేత వెనుక ఉండి పార్టీని నడిపించే శక్తులు కొందరే ఉంటారు. రాజకీయంలో వీళ్ళని గో గెటర్స్ అని అంటారు. అంటే ఇచ్చిన పనిని ఏ పరిస్థితుల్లోనైనా, ఎంత క్లిష్టమైన పనినైనా సరే సైలెంట్ గా పూర్తి చేసి చూపించే కార్యసాధకులు అన్నమాట. గతంలో వాజ్పేయి, అద్వానీలకు శ్రీ వెంకయ్య నాయుడు గారు ఈ పని చేసేవారు. తెలుగుదేశం పార్టీకి కంభంపాటి రామ్మోహన్ రావు గారు, సీఎం రమేష్ ఇలా పనిచేసేవాళ్లు. ఇక బారాసాకు వినోద్ కుమార్, వైసీపీకి విజయసాయి రెడ్డి గారు ఇలా రోల్ ప్లే చేసేవారు. కానీ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో అత్యంత పవర్ఫుల్ గో గెటర్ గా అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పేరు మారుమోగుతోంది. బెంగాల్లో మమతా బెనర్జీకి ఊహించని షాకు ఇస్తూ 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపేలా చేసిన ఆపరేషన్ బెంగాల్ మాస్టర్ మైండ్ ఆయనే అనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. నరేంద్ర మోడీ, అమిత్ షాల అపార నమ్మకాన్ని సొంతం చేసుకున్న సీఎం రమేష్ దూకుడు చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుంది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, కానీ అడగక ముందే ఆపరేషన్లు సక్సెస్ చేసేవాడే అసలైన కార్యసాధకుడు. సీఎం రమేష్ ఇటు ఢిల్లీలో చక్రం తిప్పుతూనే అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ముఖ్యంగా భారాసా వైసీపీ అధినాయకత్వానికి సీఎం రమేష్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే కేటీఆర్, జగన్లపై ఆయన గతంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల రాజకీయాలను షేక్ చేశాయి అనేది తెలిసిన విషయమే కదా. అప్పట్లో సీఎం రమేష్ ఏమన్నారంటే, కేటీఆర్ ఢిల్లీకి వచ్చి కవిత కేసుల నుంచి మినహాయింపు ఇస్తే భారాసాను బీజేపీలో విలీనం చేస్తాం అని తనతో అన్నారంటూ సీఎం రమేష్ బాంబు పేల్చారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డిని ప్రూవెన్ క్రిమినల్ అని పిలుస్తూ వైఎస్ వివేక హత్య కేసుపై సోషల్ మీడియాలో ఓపెన్ పోల్ పెట్టాలని, 80% మంది జగన్ తప్పు చేశాడు అని చెప్పకపోతే రాజకీయం వదిలేస్తాను అని సవాల్ విసిరారు. ఈ స్థాయిలో ఇద్దరు బలమైన లీడర్లపై ఏకకాలంలో విరుచుకుపడటం సీఎం రమేష్ స్ట్రాటజీలో భాగమే. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, సంఘటనలు ఈ పొలిటికల్ గేమ్ కేవలం ఇద్దరు వ్యక్తుల మీద విమర్శలకే పరిమితం కాలేదు అని అనిపిస్తోంది. దీని వెనుక పెద్ద పొలిటికల్ లింక్ ఉందనేది విశ్లేషకుల మాట. అదే కమలనాథుల ఆపరేషన్ తెలంగాణ. నెంబర్ 1, సీఎం రమేష్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న పాత సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే కదా. ఇటీవల ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాసంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీట్ కూడా వీరి బంధాన్ని తెరపైకి తెచ్చింది. ఇది ఒక సాధారణ అధికార సమావేశమే అని కేంద్ర మంత్రి వర్మ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పార్లమెంటులో కీలక బిల్లులపై కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేసిన మరుసటి రోజే రేవంత్ రెడ్డి ఎన్డీఏ మంత్రులతో, ముఖ్యంగా సీఎం రమేష్ తో కలిసి విందును ఆరగించటం వెనుక పెద్ద రాజకీయ మాయాజాలమే ఉందనేది భారాసా ఆరోపణ మాత్రమే కాదు, రాజకీయ పరిశీలకుల అంచనా కూడా. అంతేకాదు, ఈ మీటింగ్ లో తెలంగాణ బీజేపీ ఎంపీలను కాదని ఏపీఏ ఎన్డీఏ కూటమి నేతలతో రేవంత్ రెడ్డి అత్యంత క్లోజ్ గా కనిపించటం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కొంపటి రాజేసింది. నెంబర్ 2, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం. హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఉన్న ఒక పాత ప్రైవేట్ పిటిషన్ ఆధారంగా తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ కేవలం 4 గంటల ఆపరేషన్ లో డాక్యుమెంట్లు సేకరించారట. ఆమె నామినేషన్ ను ఇదే ముంచేసిందట. దీని వెనుక కూడా బీజేపీ గో గెటర్స్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. నెంబర్ 3, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం. అమిత్ షా స్వయంగా తెలంగాణలో పాగా వేయటమే మా తదుపరి లక్ష్యం అని ప్రకటించడం వెనుక అసలు వ్యూహం ఇక్కడే దాగుంది. కూటమిలో భాగంగా బీజేపీ వెనుక పవన్ కళ్యాణ్ గనక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంట్రీ ఇస్తే సెటిలర్స్ అంటే ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు తమ ఓట్లు భారీగా ఎన్డీఏ కూటమి వైపు మళ్లే అవకాశం ఉందనేది ఒక అంచనా. కాంగ్రెస్ భారాసాలు ఎందుకు అడ్డుకుంటున్నాయంటే ఈ పరిణామం అటు భారాస, ఇటు కాంగ్రెస్ లోని ఒక వర్గానికి అస్సలు మింగుడు పడటం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సభలు పెడితే అది తమ సాంప్రదాయ ఓటు బ్యాంకును నిట్టనిలువునా చీల్చుతుందనే భయం వారిరువురిని వెంటాడుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ పాత తెలంగాణ ఉద్యమ సమయం నాటి వ్యాఖ్యలను, అమరవీరుల అంశాలను మళ్లీ తెరపైకి తెస్తూ
ఆయనకు తెలంగాణ సెంటిమెంట్ ను ఆపాదించి పర్యటనలకు అనుమతులు నిరాకరిస్తూ పొలిటికల్ గా చెక్ పెట్టేందుకు ఇరు పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న వ్యవహారాలు. ఇవన్నీ చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుంది. కంచికి పోయినా కృష్ణపక్షమే అన్నట్టు ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిని రాజకీయ చౌరాస్తాల్లో నిలబడ్డ బారాసాకు రాబోయే గ్రేటర్ లోని 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీ కాంగ్రెస్ లు ఒకవైపు ఒకరికొకరు యుద్ధం చేసుకుంటూనే మరోవైపు బారాసాను తెలంగాణలో కోలుకోకుండా దెబ్బతీయాలని చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంట్రీని అటు బారాసా ఇటు కాంగ్రెస్ లను ఒక వర్గం గట్టిగా అడ్డుకోవటానికి కారణం కూడా ఇదే. ఎక్కడ తమ ఓట్ బ్యాంక్ చీలిపోతుందోనని. ఈ నేపథ్యంలోనే రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బారాసా ఒంటరిగా పోరాడుతుందా లేదా తమ ఉనికి కాపాడుకోవటానికి సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తుందా? సీఎం రమేష్ లాంటి క్లిష్టమైన స్ట్రాటజిస్టులను రేవంత్ రెడ్డి లేదా బీజేపీ బారాసాపై ఎలా ప్రయోగిస్తుందనేది మరొక ఎడిటోరియల్ వీడియోలో ఆపరేషన్ తెలంగాణ గురించి తెలుసుకుందాం. ఈ పొలిటికల్ ఎడిటోరియల్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.